మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటుకోవటమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. RRR సినిమాతో ఎంటర్ అయి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదగటమే కాకుండా గ్లోబల్ స్టార్గా కూడా అవతరించాడు. ప్రస్తుతం ఆయన సినిమాలను చూడటానికి యావత్ ఇండియన్ సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే సినిమాలనే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్లో RC16గా వాడుకలోకి వచ్చిన ఈ సినిమా టైటిల్ను ఈరోజే అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు పెద్ది అనే పేరును ఫైనల్ చేశారు. ఇక దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ను చూస్తే రామ్ చరణ్ నోట్లో బీడీ పెట్టుకుని ఒక డిఫరెంట్ లుక్లో కనిపించటమే కాకుండా భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో ఈ సినిమా ఉండబోతుందనే విషయమైతే చాలా క్లియర్గా తెలుస్తోంది. ఈ లుక్లో రామ్ చరణ్ని మనం గమనించినట్లయితే గనక ఆయన ఒక రగడ్ లుక్లో కనిపిస్తున్నాడు. దేనికోసమో ఆయన తీవ్రమైన పోరాటం చేసే ఒక వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఒక భయం లేని యుద్ధం చేసే యోధుడిగా మనకు ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి రామ్ చరణ్ ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ఒక లుక్లో అయితే కనిపించలేదు. కాబట్టి ఆయన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీని ఎంచుకొని ఈ సినిమాను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి రామ్ చరణ్ ఈ సినిమా మీద చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ని ఇస్తుంది అనే విషయం పక్కన పెడితే గనక నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించి పెట్టడమే కాకుండా తనను మరొక మెట్టు పైకి ఎక్కిస్తుంది అంటూ చాలా కాన్ఫిడెంట్ అయితే వ్యక్తం చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తాడని అతని అభిమానులైతే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ తన పవర్ను చూపించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. కాబట్టి ఈ సినిమాతో తన స్టామినా మొత్తాన్ని చూపించబోతున్నాడనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మీరేమంటారు? మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.